గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేటింగ్ మనం చూసుకుంటే 130 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,245 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఈ రోజు మార్కెట్ కనుక మూవ్‌మెంట్ చూసుకుంటే ఈ రోజు అయితే ఫస్ట్ 30 మినిట్స్ ఒక మంచి మొమెంటం అయితే జరిగి దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఈ రోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ నేను నిన్న ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో కొంచెం రికవరీ వస్తుంది. గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో వెయిట్ చేయండి అని చెప్పాను. సో గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ ఒక మంచి పాజిటివ్‌గానే రికవరీ అయింది. బట్ రికవరీ అయినా సరే మనకు ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఏమైంది మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనకి ఈ లెవెల్ తెలుసు. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్‌లో ఉంది. మార్కెట్ ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అయితేనే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటామని. సో గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక మంచి రికవరీ కనిపించిందనమాట. ఈ రికవరీ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్లీ మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్తుందని మనకు క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే ఈ రేంజ్ వరకెళ్ళి, ఈ రేంజ్ నుంచి కొంచెం కన్సల్టేషన్ అవుద్దని నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అదే విధంగా నేను మార్కెట్‌లో ఎప్పుడైతే ఇక్కడ కొద్దిగా పాజిటివ్‌గా ఇదయిందో, ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో నేను ఎంట్రీ ఇచ్చాను ఫ్రెండ్స్. సో, ఎంట్రీ ఇచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది. దాని తర్వాత మార్కెట్ అనేది చూసారా ఒక హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఈ విధంగా కన్సల్టేషన్ అయితే జరిగింది. నేను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఇంకెక్కడ నాకు మూవ్‌మెంట్ అనేది కనిపించలేదు. సో, నేను నేను యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుందాం అనుకున్నానంటే ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో అప్పుడు తీసుకుందాం అనుకున్నాను. దాని వరకు మనం అసలు తీసుకోకూడదని ఎక్స్‌పెక్ట్ చేశాను. అందుకే అన్నమాట నేను ఈ లెవెల్ ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఇదే రేంజ్‌లో ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, ఇంకా రేపు ఎలా ఉండబోద్ది మార్కెట్, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, రేపు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం కొంచెం తక్కువ ఉంది. సో, గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయితేనే మీరు ఎటువంటి పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అంతే మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో మీరు ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోవద్దు. కొంచెం రిస్క్ అనమాట. సో, మాక్సిమం పాజిటివ్‌గానే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు మార్కెట్ కూడా. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాం. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.